హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం ఇన్ మెమరీ క్యాచింగ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. ఇన్ మెమరీ క్యాచింగ్ అంటే వెబ్ సర్వర్లో మనం దట్ మీన్స్ పర్టికులర్ సర్వర్ ఏదైతే ఉంటుందో సింగిల్ అప్లికేషన్ దాని యొక్క మెమరీలో మనం స్టోర్ చేస్తామని చెప్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన నోగెట్ ప్యాకేజెస్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. సో ఎల్టీ ఫ్రేమ్వర్క్ తీసుకుంటున్నాం. ఎల్టీ ఫ్రేమ్వర్క్ టూల్స్ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్. ఎల్టీ ఫ్రేమ్వర్క్ అండ్ టూల్స్, ఎస్క్యూఎల్ సర్వర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ త్రీ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మోడల్ యాడ్ చేద్దాం. మోడల్స్. సో దీనిలో వచ్చేసి కంట్రీ. నేను ఆల్రెడీ సమ్ డేటా నేను ఇక్కడ తీసుకున్నాను. సో కంట్రీ తీసుకున్నాను ఇక్కడ. లైక్ కంట్రీలో కంట్రీ ఐడి నేమ్, అలాగే కంట్రీలో స్టేట్స్ లైక్ ఈ లిస్ట్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంట్రీని తీసుకున్నాను. సో ఈ డేటా అనేది మనకి ఈ కంట్రీస్ లిస్ట్ అని లేదంటే స్టేట్స్ కానీ లేదంటే సిటీస్ ఏదైతే ఉంటుందో ఇవి మనం ఏం తీసుకున్నా లైక్ ఇవి చేంజెస్ అనేది అయితే ఏమవు అంటే సేమ్ డేటా అంటే దానిలో డేటా ఏదైతే ఉంటుందో సేమ్ డేటానే రిట్రీవ్ చేసుకుంటూ ఉంటుంది. క్లియర్. సో స్టేట్ తీసుకుందాం. నెక్స్ట్ మనం సో స్టేట్ చూద్దాం. సో స్టేట్. సో స్టేట్ లో సిటీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిటీ తీసుకున్నాం. రైట్. సో సిటీ ఐడి నేమ్. సిటీ అనేది ఏ స్టేట్ లో ఉంది లైక్ అలాగే స్టేట్ ఐడి. రైట్. కమింగ్ టు స్టేట్. స్టేట్ ఐడి స్టేట్ నేమ్. స్టేట్ అనేది ఏ కంట్రీ ఐడిలో ఉంది అలాగే కంట్రీ ఏంటి అలాగే లిస్ట్ ఆఫ్ సిటీస్. సో స్టేట్ లో బేస్డ్ ఆన్ సిటీ ఐడి మనకి ఆ ఆ సిటీ ఐడి మీద ఎన్ని సిటీస్ ఉన్నాయి అనేది మనం లిస్ట్ ఆఫ్ సిటీస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే కంట్రీ ఐడి కంట్రీ నేమ్ ఈ కంట్రీలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అనేది లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అనేది తీసుకోవచ్చు. ఓకే. సో అందుకని చెప్పేసి ఇలా తీసుకున్నాము. అండ్ నా దీనిలోనే మోడల్ క్రియేట్ చేద్దాం. DB context క్రియేట్ చేద్దాం. సో యాప్ DB కాంటెక్స్ట్. సో DB కాంటెక్స్ట్ నుంచి తీసుకున్నాను. రైట్. అండ్ ది సేమ్ విత్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ లో లైక్ కాంటెక్స్ట్ ఆప్షన్స్. రైట్. DB కాంటెక్స్ట్ ఆప్షన్స్. సో యాప్ DB కాంటెక్స్ట్ అండ్ parameter అండ్ base ఆప్షన్స్. రైట్. అండ్ సో కన్స్ట్రక్టర్ ఇది అండ్ తర్వాత వచ్చేసి మనకి పబ్లిక్ DB set. సో కంట్రీస్. సో కంట్రీస్ and public DB state, and next one public DB city cities. Clear. And next one వచ్చేసి కనెక్షన్ స్ట్రింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో యాప్ సెట్టింగ్స్ లో కనెక్షన్ స్ట్రింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం. సో కనెక్షన్ స్ట్రింగ్. సో DB కనెక్షన్. సో సర్వర్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళాను అండ్ లైక్ ఏదో ఒక కనెక్షన్ స్ట్రింగ్ తీసుకున్నాను. బట్ ఇది నాకు ఎలా అయితే కావాలో
DB name, so location DB అని తీసుకున్నా. ఓకే, సో డేటాబేస్ నేమ్ అనేది నేను ఇక్కడ లొకేషన్ DB అని తీసుకున్నా, దీన్ని నేను చేంజ్ చేసేసి అండ్ నా ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్లో లైక్ ఇక్కడ మనకి ఇది కనెక్షన్ స్ట్రింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. సో బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్ యాడ్ డిబి కాంటెక్స్ట్. సో మనం తీసుకుంది యాప్ డిబి కాంటెక్స్ట్. సో యాప్ డిబి కాంటెక్స్ట్ ఆఫ్ ఆప్షన్స్. సో కనెక్షన్ స్ట్రింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి కదా, రైట్. అండ్ సో ఆప్షన్స్ డాట్ యూస్ SQL సర్వర్. సో దీన్ని వచ్చేసి మనకి బిల్డర్ డాట్ కాన్ఫిగరేషన్ డాట్ get SQL get connection, right? So get connection. And so connection name ఏమైనా ఇచ్చాం మనం ఇక్కడ యాప్ సెట్టింగ్స్ లో DB కనెక్షన్ అన్నారు. సో సేమ్ ఈ DB కనెక్షన్ కూడా మనం ప్రొవైడ్ చేద్దాం, రైట్. ఓకే, DB కనెక్షన్ అని ఇచ్చాను. అండ్ ఇంకా రిజిస్టర్ చేయాల్సిన ఏమైనా ఉన్నాయా, రైట్. సో యాప్ DB కాంటాక్ట్స్ అలాగే సిటీ స్టేట్ అండ్ నేమ్ యాప్ సెట్టింగ్స్ నౌ మైగ్రేషన్. Add migration, create administration, create. Next one, update database. So database update చేస్తాం. సో 3 ఏదైతే మనం క్రియేట్ చేసామో కంట్రీస్, స్టేట్స్ అండ్ సిటీస్. అండ్ తర్వాత దానిలో శాంపుల్ డేటా అనేది ఇన్సర్ట్ చేద్దాం. శాంపుల్ డేటా, సో SQL సర్వర్లోకి వెళ్దాం. డేటాబేస్ లో లొకేషన్ డిబి. సో న్యూ క్వరీ. రైట్. సో కంట్రీస్ తీసుకుని ఇండియా, యునైటెడ్ స్టేట్స్, కెనడా అండ్ UK, రైట్. అలాగే బేస్డ్ ఆన్ ది స్టేట్స్ లైక్ కంట్రీ ఐడిని బేస్ చేసుకొని నేను స్టేట్స్ ఇచ్చాను, అలానే స్టేట్ ఐడిని బేస్ చేసుకొని సిటీ, రైట్. సో డేటా అనేది మనకు వచ్చింది. అండ్ నా నెక్స్ట్ వచ్చేసి మనం ఇంప్లిమెంట్ చేయాల్సింది వచ్చేసి రైట్. సో కాబట్టి సర్వీసెస్ డాట్ యాడ్ మెమరీ క్యాచ్. సో ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్లో మనం builder dot services start add memory caching. సో ఇన్ మెమరీ చేస్తున్నాం కాబట్టి ఇన్ మెమరీ క్యాచింగ్ మనం ఇక్కడ యాడ్ మెమరీ క్యాచ్ అనేది యాడ్ చేసుకుంటాం, రైట్. అండ్ సో ఇక్కడ కాన్సెప్ట్ కొంచెం చూద్దాం. సి హౌ టు ఇంప్లిమెంట్ ఇన్ మెమరీ క్యాచింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ మెమరీ క్యాచింగ్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే లైక్ బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్ యాడ్ మెమరీ క్యాచ్ అనేది మనం రిజిస్టర్ చేయాలి రిక్వెస్ట్ ప్రాసెసింగ్ టైటిల్ లో, దట్ ఈస్ ప్రోగ్రామ్ డాట్ సిఎస్ లో. సో ఇది ఏం చేస్తుంది, దిస్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ టు కాన్ఫిగర్ అండ్ యాడ్ ఇన్ మెమరీ క్యాచింగ్ సర్వీసెస్ టు ది అప్లికేషన్ సర్వీస్ కంటైనర్. సో అప్లికేషన్ సర్వీస్ కంటైనర్ కి మనకి ఈ ఇన్ మెమరీ క్యాచింగ్ సర్వీసెస్ అనేది మనకి యాడ్ చేస్తుంది. సో దిస్ ఎనేబుల్స్ ది అప్లికేషన్ టు స్టోర్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద మెమరీ. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ మెమరీలో ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేయడానికి అప్లికేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో యాడ్ మెమరీ క్యాచ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ మెథడ్. లైక్ ఇది వచ్చేసి మనకి యాడ్ మెమరీ క్యాచ్, ఇది ఎక్స్టెన్షన్ మెథడ్. ఇట్ ఈస్ ఈజీ టు యాడ్ ది నెసెసరీ సర్వీసెస్ ఫర్ మెమరీ క్యాచింగ్ ఇన్ టు ది డిపెండెన్సీ ఇంజెక్షన్ కంటైనర్. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ కంటైనర్ నెసెసరీ సర్వీసెస్ ని యూస్ లైక్ మనకి యూజ్ చేయడానికి, లైక్ యాడ్ చేయడానికి ఈ యాడ్ మెమరీ క్యాచ్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ హౌ డస్ ఇన్ మెమరీ క్యాచింగ్ వర్క్స్ ఇన్ ASP.NET Core. ఇది ఎలా వర్క్ అవుతుంది, రైట్. సో ఇన్ మెమరీ క్యాచింగ్ ఇన్ ASP.NET Core is implemented using iMemory Caching ఇంటర్ఫేస్. సో మనం iMemory Caching ఇంటర్ఫేస్ ని యూజ్ చేస్తా ఈ ఇన్ మెమరీ క్యాచింగ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తాం.
విచ్ ప్రొవైడ్స్ ఏ వే టు స్టోర్ కీ వాల్యూ పేర్. సో జాగ్రత్తగా గమనించండి. కీ వాల్యూ పేర్ ఫార్మాట్ లో మనకి ఇక్కడ స్టోర్ చేస్తుంది అనమాట ఇన్ ది మెయిన్ మెమరీ ఆఫ్ ది వెబ్ సర్వర్. సో వెబ్ సర్వర్, రైట్. సో వెన్ we use in-memory caching, data is stored directly on the server physical memory, that is RAM. సో వెబ్ సర్వర్ ఎక్కడైతే ఉంటుందో దాని యొక్క ఫిజికల్ మెమరీలో స్టోర్ అవుతుంది, మేకింగ్ ఇట్ వెరీ ఫాస్ట్ టు రిట్రీవ్, రైట్, ఫాస్ట్ గా రిట్రీవ్ చేసుకోవడానికి. సో టు యూజ్ మెమరీ క్యాచ్, we need to inject it into our services, a repository or a controller via dependency injection. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ యూస్ చేసి మనం వీటిని మనం ఇంప్లిమెంట్ అనేది చేసుకున్నాం. సో ఐ మీన్ మెమరీ క్యాచింగ్ మనం ఇంజెక్ట్ చేయడం ద్వారా దాని నుంచి మనం క్యాచింగ్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తాం, రైట్. సో మన అప్లికేషన్ ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేయాలనుకున్నామో, సో ఆ సర్వీసెస్ కానీ దానికి వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ డాట్ ఎక్స్టెన్షన్స్ డాట్ క్యాచింగ్ డాట్ మెమరీ నేమ్ స్పేస్ ని మనం యాడ్ చేయాల్సి వస్తుంది. అండ్ దీనిలో నేను రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేస్తున్నా, లైక్ రిపాజిటరీ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, రిపాజిటరీ, రైట్. సో ఈ రిపాజిటరీలో నేను ఒక ఇంటర్ఫేస్ తీసుకున్నాను. కాకుండా డైరెక్ట్ గా రిపాజిటరీ క్లాస్ తీసేసుకున్నాం, మళ్ళీ ఇంటర్ఫేస్ తీసుకొని మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా డైరెక్ట్ గా లొకేషన్ రిపాజిటరీ అని తీసుకున్నాం. ఓకే. సో లొకేషన్ రిపాజిటరీ, సో దీన్ని మనం ఏం యాడ్ చేయాలని చెప్పుకున్నాం మనం, నేమ్ స్పేస్ లైక్ మైక్రోసాఫ్ట్ డాట్ ఎక్స్టెన్షన్ డాట్ క్యాచింగ్, మైక్రోసాఫ్ట్ డాట్ మైక్రోసాఫ్ట్ డాట్ ఎక్స్టెన్షన్స్ డాట్ క్యాచింగ్ డాట్ మెమరీ, రైట్, సేమ్ థింగ్, ఎక్స్టెన్షన్ క్యాచింగ్ డాట్ మెమరీ. అండ్ నా ఇప్పుడు మనం ఈ లొకేషన్ రిపాజిటరీని మనం ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. లైక్ కోడ్ చాలా ఉంటుంది కంటెంట్, సో దానికోసం అని చెప్పి నేను ఆల్రెడీ నేను క్రియేట్ చేసి ఉంచాను. అండ్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వాటిని సరే గమనించండి. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మనకి డీబీ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో డీబీ కాంటెక్స్ట్ మనం లైక్ యాప్ డీబీ కాంటెక్స్ట్ ఏదైతే తీసుకున్నామో దట్ ఈస్ డీబీ కాంటెక్స్ట్ క్రియేట్ చేసాం కదా, సో దాంట్లో ఆబ్జెక్ట్ తీసుకున్నాం. అండ్ అలానే ఐ మెమరీ క్యాచ్ యూజ్ చేస్తామంటాం. సో మనం ఏదైనా సర్వీసెస్ కానీ ఎక్కడైనా కానీ మనం క్యాచింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలంటే ఇన్ మెమరీ క్యాచింగ్, లైక్ మనకి ఐ మెమరీ క్యాచింగ్ అనేది ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని చేస్తాం. సో దీని ఆబ్జెక్ట్. అండ్ ఇన్ ది సేమ్ వే క్యాచీ ఎక్స్పైరేషన్ అని చెప్తున్నాం. సో క్యాచింగ్ అంటే దట్ మీన్స్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఎక్స్పైర్ అవుతుంది. సో క్యాచీ ఎక్స్పైరేషన్ లైక్ ఇది ప్రైవేట్ వేరియబుల్ తీసుకున్నా, సో దీని టైం స్పాన్ జస్ట్ నేను 30 minutes ఇచ్చాను. అండ్ లొకేషన్ రిపాజిటరీ, సో దిస్ నథింగ్ బట్ కన్స్ట్రక్టర్. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా వీటిని నేను ఇక్కడ వాల్యూస్ ని ఇక్కడ అసైన్ చేశాను, రైట్. అండ్ నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇక్కడ గెట్ కంట్రీస్ కంట్రీస్ సో దట్ మీన్స్ గెట్ కంట్రీస్ మెథడ్ అనేది కావాలి. సో గెట్ కంట్రీస్ అంటే నాకు లిస్ట్ ఆఫ్ కంట్రీస్, రైట్. సో లిస్ట్ ఆఫ్ కంట్రీస్ నాకు రిటర్న్ అవుతుంది. సో దట్ ఈస్ ద టాస్క్ అండ్ యూజింగ్ ఎసింక్ మెథడ్. సో ఇక్కడ వచ్చేసి నేను క్యాచ్ కీ అని తీసుకున్నాను. సో దట్ మీన్స్ ఏంటంటే మనకి కీ వాల్యూ పేరులో మనకి స్టోర్ అవుతుంది అని మెమరీ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో కాబట్టి ఇక్కడ క్యాచ్ కీ ఇది కీ అవుతుంది. కంట్రీస్, సో నెక్స్ట్ వచ్చేది వాల్యూ, ఇది కీ, వాల్యూ వచ్చేసి మన డేటా, రిటర్న్ డేటా, క్లియర్. సో కాంటెక్స్ట్ డాట్ కంట్రీస్ డాట్ టు లిస్ట్ రైట్. సో టు లిస్ట్ ఎసింక్, సో కంట్రీస్ తీసుకుంటాం. అండ్ కంట్రీ లిస్ట్ ఏదైతే ఉంటుందో లైక్ మనకి ఇక్కడ తీసుకున్న డేటా కంట్రీస్ లిస్ట్ ఏదైతే మనకి ఇక్కడ రిటర్న్ చేసిందో, సో ఈ డేటాని క్యాచీలో మనం ఇప్పుడు సెట్ చేస్తాం. సో ఈ క్యాచ్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఆ మెమరీ నుంచి, రైట్. సో మెమరీ టైప్ ఇది. సో సెట్ మెథడ్ ఎక్స్ప్లెయిన్స్ లైక్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ, ఆబ్జెక్ట్ కీ అండ్ వాల్యూ. లైక్ ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ కంట్రీ అంటే మనకి రిటర్న్ టైప్ అది కాబట్టి మనకి ఇక్కడ ఇలా తీసుకుందాం. అలాగే టైం స్పెండ్, రైట్. ఇంకా 4 ఓవర్లోడ్ మెథడ్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో క్యాచ్ కీ అండ్ వాల్యూ ఇక్కడ తీసుకుంటాం. అండ్ అలానే టైం ఎక్స్పిరేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఫైనల్ గా అంటే క్యాచీలోకి తీసుకున్నాం. అండ్ ఫైనల్ గా రిటర్న్ కంట్రీస్, సో కంట్రీస్ లిస్ట్ ని మనం రిటర్న్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఎంటీ ఉంటే నల్ వాల్యూ ఇచ్చి మనకి ఎర్రర్ ఎక్సెప్షన్ అనేది లేకుండా నల్ ఎక్సెప్షన్ లైక్ మనం ఇలా న్యూ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం.
సో ఇది వచ్చేసి లొకేషన్ రిపాజిటరీలో మనం లైక్ కంట్రీస్ ని రిట్రీవ్ చేసుకుంటున్నాం. రైట్, ఇది యాక్చువల్గా మనం ఇది నార్మల్ గా మనం చేసే పద్ధతి. బట్ ఏంటంటే ఒక కీ తీసుకున్నాం. రైట్, ఒక కీ అనేది తీసుకున్నాం, లైక్ ట్రై గెట్ వాల్యూ లెమన్ క్యాచ్ అనేది లైక్ ట్రై పాస్, లైక్ ఇక్కడ అవుట్ వేరియబుల్ తీసుకుంటున్నాం. సో ఈ కంట్రీస్ లోకి వాల్యూస్ తీసుకుంటున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ గెట్ స్టేటస్. సో ఇక్కడ కూడా లిస్ట్ ఆఫ్ స్టేట్స్ తీసుకుంటాం కదా. సపోజ్ కంట్రీ, ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకుంటే దట్ మీన్స్ బేస్డ్ ఆన్ కంట్రీ ఐడి మనకి స్టేట్స్ అనేది రావాలి. అండ్ దీనిలో క్యాచ్కి నేను ఎలా తీసుకున్నానంటే ఈ కంట్రీ ఐడి ఏదైతే ఉందో, సో స్టేట్స్ అండర్ స్కోర్ కంట్రీ ఐడి 1 అయితే 1 అని వస్తుంది క్యాచ్కి ఇది. రైట్, సో ఇన్ ద సేమ్ స్టేట్స్ వేర్ ఎస్ డాట్ కంట్రీ ఐడి. సో దట్ మీన్స్ నేను ఇక్కడ స్టేట్స్ తీసుకున్నాను. రైట్, స్టేట్స్ లో స్టేట్స్ కంట్రీ ఐడి, సో కంట్రీ ఐడి ఈక్వల్స్ ని ఇక్కడ పాస్ చేస్తే కంట్రీ ఐడి. సో తీసుకోండి, ఆ కంట్రీ ఐడి మీద బేస్ చేసుకుని ఎన్ని స్టేట్స్ అయితే ఉంటాయి అన్ని స్టేట్స్ రిటర్న్ అవుతుంది. అండ్ వీటిని క్యాచ్లోకి క్యాచ్ ఎక్కి, సో స్టేట్స్ అండర్ స్కోర్ కంట్రీ ఐడి. సో ఇదేమో కీ, ఇదేమో వాల్యూ, అండ్ ఇది క్యాచ్ ఎక్స్పిరేషన్. అండ్ అలాగే స్టేట్స్ ని రిటర్న్ చేస్తున్నాం. అండ్ ఇన్ ది సేమ్ వి గెట్ సిటీస్. సిటీస్ వచ్చేసి మనకి దేని బేస్ చేసుకొని గెట్ చేస్తాం, స్టేట్ ఐడి. రైట్, సేమ్. సో సిటీస్ అండర్ స్కోర్ స్టేట్ ఐడి అని తీసుకోవాలి క్యాచ్. And same cities, context dot cities dot where state ID equals to like same context key, I mean cache key, value cities and expiration. Right? So ఇది నేను నార్మల్ గా లొకేషన్ రిపాజిటరీ. రైట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను లొకేషన్ కంట్రోలర్ క్రియేట్ చేస్తున్నాను, ఎందుకంటే వీటన్నిటిని నేను అక్కడ యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి. సో లొకేషన్ కంట్రోలర్ లో ఈ రిపాజిటరీ అండ్ అలానే సో లొకేషన్ కంట్రోలర్, సో దీనిలో బేస్డ్ ఆన్ దట్ రిపాజిటరీ మనం సేమ్ లైక్ ఇక్కడ చూడండి, లొకేషన్ రిపాజిటరీ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఈ లొకేషన్ రిపాజిటరీని ప్రోగ్రామ్ డాట్ సిఎస్పై మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. రైట్, యాడ్ స్కోప్. సో విత్ ఇన్ ద స్కోప్ లొకేషన్ రిపాజిటరీ మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అంటే ఇన్స్టాన్స్ క్రియేట్ అయిందని సేమ్ అదే యూజ్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ సో లొకేషన్ కంట్రోలర్, సో లొకేషన్ కంట్రోలర్ డిపెండెన్సీ ఏం చేసినారా మీ లొకేషన్ కంట్రోలర్ constructor issues and using the like dependency injection, location controller object, and like initialization. And next one, countries. This one. So get countries like where countries equals to repository. ఏదైతే క్రియేట్ చేసామో repository dot get countries. సో తీసుకున్న కంట్రీస్ ని ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం. అండ్ అలానే ఇక్కడ స్టేట్, స్టేట్ అనేది ఎలా గెట్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ కంట్రీ ఐడి. సో కాబట్టి ఇలా తీసుకున్నాం ఇక్కడ. రైట్, అండ్ కంట్రీ ఐడి, సో సేమ్ కంట్రీ డీటెయిల్స్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ స్టేట్ డీటెయిల్స్ వస్తాయి. అండ్ ఇన్ ద సేమ్ వే స్టేట్ ఐడిని బేస్ చేసుకొని మనకి సిటీస్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది. క్లియర్. అండ్ నా సో ఒకసారి చెక్ చేద్దాం, ఐ మీన్ ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఒకసారి ఇవి కూడా చెక్ చేద్దాం, డేటాబేస్ లో మనకున్న డేటా ఏమేమి ఉంది అనేది. అంటే టేబుల్ ఇన్ఫర్మేషన్ ఏముంది మనం ఇన్సర్ట్ చేసాం, బట్ ఐడీస్ కానీ లైక్ ఈ నేమ్స్ కానీ చెక్ చేసుకోవాలంటే సింపుల్ గా సో స్టేట్ ఐడి 1 to 6 వరకు ఉన్నాయి. అండ్ సో కంట్రీస్ 4 ఉన్నాయి. అండ్ అలానే సిటీస్, సో సిటీస్ ఇది స్టేట్స్. రైట్, స్టేట్స్, సో స్టేట్స్ 7 ఉన్నాయి, బట్ ఇది బేస్డ్ ఆన్ కంట్రీ ఐడి తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చూద్దాం. స్వాగర్, సో స్వాగర్ ఓపెన్ చేస్తాం. సో ఫస్ట్ గెట్ మెథడ్ లైక్ కంట్రీస్ ని గెట్ చేసుకున్నాం. సో కంట్రీస్ ని గెట్ చేసుకోవడానికి మనకి ఏం ఐడి ఏం ప్రొవైడ్ చేయాల్సి లేదు. నార్మల్గా మనకు వచ్చేస్తున్న డీటెయిల్స్ అనేది కంట్రీ డీటెయిల్స్ చూద్దాం. సో కంట్రీ డీటెయిల్స్ గెట్ చేసుకున్నాం. సో కంట్రీ ఐడి అండ్ నేమ్ స్టేట్స్ అండ్ యాక్చువల్గా ఇనిషియల్ గా మనకి ఏం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ కంట్రీ ఐడి. సో కంట్రీ ఐడి 1 తీసుకున్నాం, ఇండియా. రైట్, అవుట్ కంట్రీ ఐడి 1.
సో ఎగ్జిక్యూట్. సో బేస్డ్ ఆన్ ది కంట్రీ ఐడి మనకి స్టేట్ ఐడీస్ అని వచ్చింది, రైట్? 6 and 7. సో మహారాష్ట్ర అండ్ ఢిల్లీ. సో స్టేట్ ఐడి 6 తీసుకున్నాం. సో సిటీస్ ఏముంటాయి అనేది మనకు పాయింట్ వచ్చింది. సో స్టేట్ ఐడి 6. సో దాని వచ్చేసి ముంబై అనుకోండి. క్లియర్. సో వీటిని ఇలా గెట్ చేసుకున్నాం, రైట్? సో యాజ్ ఆఫ్ నౌ మనకి మెమరీలో, క్యాచ్ మెమరీలో మనకి డేటా అనేది ఇక్కడ స్టోర్ అయింది. సో యాజ్ ఆఫ్ నౌ అది అది కూడా ఒకసారి చెక్ చేద్దాం, క్లియర్ గా అర్థమవుతుంది. అగైన్ ఒకసారి చెక్ చేద్దాం. దట్ మీన్స్ ఏంటంటే ఫస్ట్ మనం యాక్సెస్ చేసుకున్నప్పుడు లైక్ డేటాబేస్ నుంచి యాక్సెస్ చేసుకుంటుంది, అండ్ అగైన్ సెకండ్ టైం తీసుకున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటుంది. సో క్యాచ్ నుంచి తీసుకుంటుందా, మళ్ళీ అగైన్ సేమ్ డేటాబేస్ యాక్షన్ మెథడ్ లో ఉన్న డేటాబేస్ మనం ఏదైతే క్వరీ చేసామో సో దాన్ని హిట్ చేస్తుందా అనేది చూద్దాం. సో డేటా గమనించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీస్. సో ఎగ్జిక్యూట్ చేస్తున్న, సో గెట్ కంట్రీస్ ని యాక్సెస్ చేసుకుంటున్నా మెథడ్. సో కంట్రీస్ లిస్ట్. సో ఇక్కడ వచ్చేసి నేను లొకేషన్ రిపాజిటరీకి వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీ. సో ఫస్ట్ ఇనిషియల్ గా కంట్రీస్, ఇనిషియల్ ఇప్పుడు కంట్రీస్ లిస్ట్ ఉంది, నల్ ఉంది. అండ్ సో నేను ఇప్పుడు వాటిని కాల్ చేశాను, అండ్ ఇప్పుడు చూడండి కంట్రీస్ లిస్ట్ వచ్చింది, అండ్ క్యాచ్ కోడ్ ఆల్రెడీ కంట్రీస్ ఉంది, క్యాచ్ కీ అనేది, అండ్ రిటర్న్ చేస్తున్న వాల్యూస్. కంట్రీస్ లిస్ట్ నేను ఇక్కడ రిటర్న్ అనేది చూస్తాను. క్లియర్. అండ్ అగైన్ కంట్రీ బేస్డ్ ఆన్ కంట్రీ ఐడి కూడా చూద్దాం. అంటే దట్ మీన్స్ స్టేట్స్, సిటీస్ కూడా చూసి మళ్ళీ అగైన్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ గెట్ స్టేట్స్ కి వచ్చాం, అండ్ ఇక్కడ గెట్ స్టేట్స్ ఏసింక్ మెథడ్. సో మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది, స్టేట్స్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ అగైన్ సిటీస్. సో బేస్డ్ ఆన్ ది సిటీస్ గెట్ సిటీస్ సింగ్. సో బట్ ఇఫ్ బ్లాక్ ఏదైతే ఉందో అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో జాగ్రత్తగా గమనించండి, రైట్? ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం క్యాచ్లోకి వాల్యూస్ తీసుకుందాం. క్లియర్. అండ్ నౌ అగైన్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ కంట్రీస్ లిస్ట్ ని నాకు టైం స్పెండ్ 30 minutes ఇచ్చాను. సో ఈ 30 minutes లోపల నేను ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో దట్ మీన్స్ గెట్ కంట్రీస్ మెథడ్ నేను కాల్ చేస్తున్నాను. సో ఇది రిపాజిటరీలో ఉన్న గెట్ కంట్రీస్ ఎసింక్ మెథడ్ ని తీసుకుంది. అండ్ నౌ సపోజ్ నేను ఇక్కడ వచ్చినప్పుడు క్యాచ్ ఎక్కి లైక్ ఇక్కడ కంట్రీస్ అనేది ఆల్రెడీ అసైన్ చేసింది అన్నాం. సో చూడండి ఇప్పుడు నాకు ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిందా అంటే కాంటెక్స్ట్ నుంచి కంట్రీస్ లిస్ట్ ని తీసుకుందా. ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. క్లియర్. ఎందుకంటే క్యాచీలో మనకి వాల్యూ అనేది ఉంది కాబట్టి. సో ఏ వాల్యూ ఉంది? కంట్రీస్ వాల్యూ. సో కంట్రీస్ అనే వాల్యూ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి మనం స్టోర్ చేసాం కాబట్టి కంట్రీస్ లిస్ట్ ని మనం ఇక్కడ డైరెక్ట్ గా రిటర్న్ చేసాం. క్లియర్. అండ్ ఇన్ ది సేమ్ కంట్రీ ఐడి. సో కంట్రీ ఐడి వస్తే లైక్ ఇక్కడ 1 అని ఇచ్చాం. అండ్ ఇక్కడ చూద్దాం. సో బేస్డ్ ఆన్ దిస్ ఇక్కడ మనకి క్యాచీకి మనకి ఆల్రెడీ క్యాచీలో 3 ఉంది, కౌంట్ 3 ఉంది. లైక్ ఎందుకంటే కంట్రీస్ స్టేట్ అండర్ స్కోర్ కంట్రీ ఐడి, సిటీస్ అండర్ స్కోర్ స్టేట్ ఐడి 3 ఉన్నాయి కాబట్టి క్యాచ్ లో చూపిస్తుంది. అండ్ అగైన్ ఇక్కడ చెక్ చేసిన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే అక్కడ చూడండి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు నాకు ఇక్కడ. సో ఎందుకంటే క్యాచ్ నుంచి నాకు రిజల్ట్ సెట్ ని రిటర్న్ చేస్తుంది. అండ్ ఇన్ ది సేమ్ వే ఇక్కడ స్టేట్ ఐడి కూడా, ఐ మీన్ సిటీస్ డీటెయిల్స్ కూడా సేమ్ అంటే. క్లియర్. సో మెథడ్ అనేది నాకు ఎగ్జిక్యూట్ కాలేదు. సో రిజల్ట్ అనేది వస్తుంది. లైక్ ఎక్కడి నుంచి తీసుకుంది? నాకు క్యాచ్ నుంచి తీసుకుంది. క్లియర్. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా మనకి ఎలా తీసుకుంటుందో. సో క్యాచ్ నుంచి అనేది క్లియర్. అండ్ నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూస్తే మనకి మనం సార్ గమనిస్తే ప్రీవియస్ లో మనకి ఇది కాంటెక్స్ట్ ఫైల్ క్యాచ్ అండ్ క్యాచ్ ఎక్స్ప్రెషన్ అండ్ కన్స్ట్రక్టర్ లైక్ డిపెండెన్సీ యూజ్ చేస్తాం. అండ్ అలానే క్యాచ్ కీ అండ్ క్యాచ్ స్ట్రాటజీ. సో దట్ మీన్స్ క్యాచ్ కీ అంటే లైక్ మనం కంట్రీస్ కానీ లేదంటే స్టేట్స్ ఐడి కానీ లేదంటే సిటీస్ ఐడి సో ఇలా యూజ్ చేసాం రైట్ ప్రీవియస్ లో. సో వాటి కోసం లైక్ ఆ క్యాచ్ కీ అనేది ఒకటి క్రియేట్ చేసాం. లైక్ మీన్స్ కీ వాల్యూ పేరు కదా. సో కీకి ఒక నేమ్, అలానే వాల్యూకి ఒక నేమ్ అనేది మనం తీసుకుంటాం. రైట్.
సో క్యాచింగ్ స్ట్రాటజీ అంటే క్యాచింగ్ స్ట్రాటజీ నథింగ్ లైక్ కంట్రీస్ కంట్రీస్ లిస్ట్ ని తీసుకోవటం. సో సపోజ్ ఏం చేస్తుందంటే ఇట్ ఫస్ట్ అటెంప్ట్స్ టు రిట్రీవ్ ది లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఫ్రమ్ ది క్యాచ్. సో క్యాచ్ నుంచి తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇఫ్ ది కంట్రీస్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ది క్యాచీలో కనుక ఆ లిస్ట్ అనేది లేకపోతే అప్పుడు డేటాబేస్ కు వెళ్తుంది. రైట్. సో అది స్ట్రాటజీ, క్యాచింగ్ స్ట్రాటజీ అంటాం. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం క్యాచీలో చెక్ చేస్తుంది. అదర్వైజ్ డైరెక్ట్ గా రిసోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలో అక్కడి నుంచి తీసుకోవాలి. అండ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ క్యాచీ ఎవిక్షన్ అంటాం. ఈ క్యాచీ ఎవిక్షన్, ఈ క్యాచీ ఎవిక్షన్ అంటే ఏంటంటే లైక్ క్యాచీ ఎవిక్షన్ రిఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ మేనేజింగ్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ది క్యాచీ డేటా. దట్ మీన్స్ క్యాచీలోకి మనం డేటా అనేది తీసుకుంటున్నాం. రైట్. సో ఈ డేటా లైఫ్ సైకిల్ ఎంత వరకు ఉంటుంది, లైక్ మనం ఒక టైం అనేది మెన్షన్ చేస్తాం. రైట్. సో బేస్డ్ ఆన్ ది పర్టికులర్ టైం ఆ క్యాచీలో ఆ లైఫ్ సైకిల్ ఎంత వరకు ఉంటుంది ఆ డేటా అనేది. రైట్. సో ఏదైతే ఆ లైఫ్ సైకిల్ ఆఫ్ డేటా ఏదైతే ఉంటుందో క్యాచీలో దాన్ని మేనేజ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్యాచీ ఎవిక్షన్ అంటాం. క్యాచీ ఎవిక్షన్ అంట. సో దీనిలో వచ్చేసి ఫస్ట్ మాన్యువల్ ఎవిక్షన్. సో మాన్యువల్ ఎవిక్షన్ మీన్స్ ఎక్స్ప్లిసిట్లీ రిమూవ్ ఐటమ్స్ ఫ్రమ్ ది క్యాచీ వెన్ యూ నో ది డేటా హ్యాస్ చేంజ్. సో డేటా అనేది మనకి చేంజ్ అయింది అనుకోండి. సపోజ్ కంట్రీస్ లిస్ట్ ఉంది, కంట్రీస్ లిస్ట్ లో అడిషనల్ గా ఇంకొక కంట్రీ నేమ్ యాడ్ చేశాను. దట్ మీన్స్ నాకు ఆ కంట్రీస్ డేటా అనేది నాకు చేంజ్ అయింది కదా. సో ఇలా చేంజ్ అయినప్పుడు నేను క్యాచీ నుంచి ఆ కంట్రీస్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తా. ఎలా? మాన్యువల్ గా. రైట్. మాన్యువల్ గా నేను రిమూవ్ చేస్తా. ఇది ఒక ప్రాసెస్. అండ్ స్లైడింగ్ ఎక్స్పైరేషన్ అంటాం. సో స్లైడింగ్ ఎక్స్పైరేషన్ అంటే ఏంటంటే ది క్యాచీ ఎంట్రీస్ ఎక్స్పైరేషన్ టైమ్ ఇస్ రీసెట్ టు ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్. సో దట్ మీన్స్ మనం ఒక 30 minutes అనేది ఇచ్చామనుకోండి. సపోజ్ విత్ ఇన్ ది 30 minutes మళ్ళీ అగైన్ మళ్ళీ ఆ క్యాచీలోకి వెళ్ళి మనం ఆ డేటాని యాక్సెస్ చేసుకుంటే యాక్సెస్ చేసుకున్న తర్వాత నుంచి మళ్ళీ ఇంకొక 30 minutes అంటే అది టైం అనేది రీసెట్ అవుతుంది. క్లియర్. సో దాన్ని స్లైడింగ్ ఎక్స్పైరేషన్ అంటారు. రీసెట్ అవుతుంది మళ్ళీ అగైన్ 30 minutes, మళ్ళీ అగైన్ 30 minutes అలా యాక్సెస్ చేసుకున్న ప్రతిసారి. అదే అబ్సల్యూట్ ఎక్స్పైరేషన్ అంటే లైక్ విత్ ఇన్ స్పేస్ 30 minutes ఇచ్చాము. సో ఆ టైం 30 minutes లో నువ్వు యాక్సెస్ చేసుకున్నా చేసుకోకపోయినా అది ఎక్స్పైర్ అనేది అయిపోతుంది. క్లియర్. ఆ టైం అవగానే. సో దాన్ని మనం అబ్సల్యూట్ ఎక్స్పైరేషన్ అంటారు. క్లియర్. సో చూద్దాం. సో ఈ ఈ ఈ కాన్సెప్ట్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది చూద్దాం. అండ్ సో యాక్చువల్లీ నా దగ్గర డేటా ఆల్రెడీ తీసుకుని ఉంచాను. సో ఇది లైక్ ప్రాసెస్ ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పేసి తీసుకున్నాను. అండ్ యాక్చువల్ గా నథింగ్ బట్ లైక్ ప్రీవియస్ లో మనం ఏదైతే తీసుకున్నామో సేమ్ అంతే. లైక్ దీనిలో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ దానిలో మాన్యువల్ గా రిమూవ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కంట్రీస్ లిస్ట్ దగ్గర నేను అంతకు ముందు లైక్ ఇది తీసుకున్నాను కదా. సో నేను కామెంట్ చేస్తున్నాను. ఓకే. సో దీన్ని కామెంట్ చేసిన అన్న ఇక్కడ నేను దీనిలో రిమూవ్ చేస్తున్నాను. దట్ మీన్స్ ఫస్ట్ వన్. సో ఫస్ట్ కంట్రీస్ కి వచ్చేపాటికి నేను మాన్యువల్ ఎవిక్షన్ అనేది యూజ్ చేస్తాను. క్లియర్. సో దట్ మీన్స్ కంట్రీస్ లిస్ట్ లో మాన్యువల్ ఎవిక్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి టైం అనేది నేను ప్రొవైడ్ చేయలేదు. దట్ మీన్స్ క్యాచ్ ఎక్స్పైరేషన్ అనేది. సో దాని బదులు నేను ఏం చేస్తున్నాను అంటే ఆ, దాని తర్వాత ఆ క్యాచ్ కంట్రీస్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను రిమూవ్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా గమనించండి. రిమూవ్ కంట్రీస్ ఫ్రమ్ క్యాచీ. దట్ మీన్స్ క్యాచీకి ఏంటి కంట్రీ. సో క్యాచీ డాట్ రిమూవ్ క్యాచీకి. సో కంట్రీస్ అంటే కీని బేస్ చేసుకొని ఇప్పుడు డిక్షనరీలో కీ వాల్యూని బేస్ చేసుకొని కనుక మనం చేసేది. సో సేమ్ అలానే కీ ఇస్తున్నాం. సో కీ దగ్గర మనకి వాల్యూ అనేది కూడా రిమూవ్ అయిపోయింది. క్లియర్. కంట్రీస్ లిస్ట్ ని డిలీట్ చేస్తాం. రైట్. సో ఎక్స్పైరేషన్ అనేది మనం సెట్ చేయలేదు. అండ్ తర్వాత మళ్ళీ కంట్రీని అప్డేట్ చేస్తాం. రైట్. కంట్రీని అప్డేట్ చేస్తాం. సో అప్డేట్ మీన్స్ ఇక్కడ సమ్ ఏదో ఒక వాల్యూ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నా కంట్రీ. రైట్. కంట్రీ సమ్ ఏదో డేటా ప్రొవైడ్ చేశాను అనుకోండి. సో దాని తర్వాత ఆ కంట్రీస్ లిస్ట్ అప్డేట్ చేశాను, సేవ్ చేశాను. సేవ్ అయిన తర్వాత ఆల్రెడీ ఇన్ కేస్ ప్రీవియస్ లో ఆల్రెడీ ఉన్న డేటా ఉంటుంది కదా ఈ కంట్రీస్ లిస్ట్. ఈ కంట్రీస్ లిస్ట్ లో ఇంతకు ముందు మనకు 4 items ఉన్నాయి. అండ్ నా నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే అప్డేట్ చేసేటప్పుడు కంట్రీస్ లిస్ట్ అనేది అప్డేట్ చేసిన తర్వాత క్యాచీ నుంచి నేను రిమూవ్ చేశాను. మాన్యువల్ గా రిమూవ్ కదా మనం చేసింది ఇక్కడ. మాన్యువల్ రిమూవ్. సో మెథడ్ ని కాల్ చేసి మనం రిమూవ్ చేస్తున్నాం. సో దీన్ని మనం మాన్యువల్ ఎవిక్షన్ అంటారు. దాన్ని మనం మాన్యువల్ ఎవిక్షన్ అంటాం. రైట్. అండ్ సో గెట్ స్టేట్ ఎస్ఐ. సో
సో దీనిలో వచ్చేపాటికి సో కొంచెం చేంజెస్ చేద్దాం. ఎక్స్పిరేషన్ టైం, దట్ మీన్స్ ఎక్స్పిరేషన్ టైం అంటే లైక్ మనం ఏదైతే సమ్ పర్టికులర్ టైం పీరియడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తామో, సో ఆ టైం పీరియడ్ ని బేస్ చేసుకొని మనకి సపోజ్ మల్టిపుల్ టైమ్స్ మనం యాక్సెస్ చేసుకుంటే అది టైం అనేది మనకి రిపీట్ అవుతుంది. దట్ మీన్స్ అది రీసెట్ అవుతుంది. సో న్యూ మెమరీ క్యాచ్ పాయింట్ ఇచ్చి సెట్ స్లైడింగ్ ఎక్స్పైరేషన్. సో 30 మినిట్స్, సో 30 మినిట్స్ లోపల మనం యాక్సెస్ చేసుకున్నాం అనుకోండి, లైక్ అగైన్ యాక్సెస్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ 30 మినిట్స్ అనేది టైం నాకు ఎక్స్పాండ్ అవుతుంది, రీసెట్ అవుతుంది. క్లియర్. అండ్ ఇన్ ది సేమ్ వే సో సిటీస్కి వచ్చాం. సో సిటీస్ లో మనం ఏమనుకున్నాం, అబ్సల్యూట్ అంటే పర్టికులర్ అబ్సల్యూట్ టైం అంటే మనకు వచ్చేసి ఇక్కడ ఆ టైంకి మనం యాక్సెస్ చేసుకున్నా చేయకపోయినా 30 మినిట్స్ అది మనకి క్యాచ్ నుంచి రిమూవ్ అయిపోతుంది. క్లియర్. సో ఫస్ట్ వన్ ఇది మనం మాన్యువల్ ఎవిక్షన్ ఇది, రైట్. ఇది మాన్యువల్ ఎవిక్షన్. అండ్ ఇది వచ్చేసి మనకి స్లైడింగ్ ఎవిక్షన్. అండ్ ఇది వచ్చేసి మనకి అబ్సల్యూట్ ఎవిక్షన్. అబ్సల్యూట్ కరెక్ట్ గా ఆ టైంకి మనకి ఎక్స్పైర్ అయిపోతుంది. క్లియర్. అండ్ దీనిలో గెట్ కంట్రీస్, సో కంట్రీ డీటెయిల్స్ గెట్ చేసుకుంటున్నాం. అండ్ దీనిలో మనకు కావాల్సింది ఏంటంటే జస్ట్ సో ఇది కాపీ చేసుకున్నాం. ఇస్ లొకేషన్ కంట్రోలర్. సో తీసేద్దాం డీబగ్గర్. సో ఎక్కువ టైం టేకింగ్ తీసుకుంటుంది కోడ్ కి, అండ్ అలానే వీడియో కూడా పెద్దది అయిపోతుంది. సో కోడ్ అనేది మనకి ఎలాగో ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి నేను కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చిందంటే మీకు ఐడియా ఉంటుంది కాబట్టి, రైట్. అండ్ సో ఇక్కడ చూడండి లొకేషన్ రిపాజిటరీ ఏదైతే తీసుకున్నామో, సో టైప్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, అలాగే డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా తీసుకున్నాం. అండ్ యాజ్ యూజువల్ కంట్రీస్ లిస్ట్ తీసుకున్నాం. అండ్ అప్డేట్ కంట్రీ, సో కంట్రీని అప్డేట్ చేస్తున్నాం ఇక్కడ, రైట్. సో ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో కంట్రీ అప్డేట్ అని చెప్పి తీసుకున్నాం కదా, రైట్. అప్డేట్ కంట్రీ. సో దీనిలో ఏం చేస్తున్నామంటే అప్డేట్ కంట్రీ ఐడి ఇస్తున్నాం, అలాగే కంట్రీ నేమ్ ప్రొవైడ్ చేస్తున్నాం, రైట్. సపోజ్ ఐడి ఇస్ నాట్ ఈక్వల్స్ టు కంట్రీ డాట్ కంట్రీ ఐడి, కంట్రీలో లైక్ ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైనా, రైట్, అది ఈక్వల్ కాకపోతే మనకి ఇక్కడ బ్యాడ్ రిక్వెస్ట్ అని ఇస్తాం. అండ్ తర్వాత కంట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అప్డేట్ అనేది చేస్తాం ఇక్కడ, రైట్. అండ్ మనకి ఇక్కడ కంటెంట్ అనేది ఏం రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు కదా మనకి, రైట్. సపోజ్ మనకి ఇక్కడ ఎర్రర్ ఎక్సెప్షన్ ఏదైనా వచ్చింది అనుకోండి, కంట్రీ ఎగ్జిస్ట్ అయితే సపోజ్ ఎగ్జిస్ట్ కాకపోతే దట్ మీన్స్ ఇక్కడ తీసుకున్నాం. కంట్రీ అనేది ఎగ్జిస్ట్ కాకపోతే లైక్ ఇక్కడ తీసుకుంటున్నాం రిపాజిటరీ గెట్ కంట్రీస్ ఐడి, లైక్ కంట్రీ ఐడి దగ్గర ఇన్ కేస్ ఏదైనా ఎగ్జిస్టింగ్ ఉంటే దాన్ని రిటర్న్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇక్కడ నాట్ అని తీసుకున్నాం, సో లేకపోతే అని అర్థం. సో దట్ మీన్స్ ఇక్కడ నాట్ ఫౌండ్, రైట్. సో ఇవన్నీ చూసాం స్టాటస్ కోడ్ ఎలా రిటర్న్ చేయాలి ఏంటి అని, ఫైన్. అండ్ సో ఇది మాన్యువల్ మనం చేసేది. అండ్ నెక్స్ట్ వన్ స్టేట్స్ అండ్ సిటీస్, రైట్. సో ఇది కూడా మనం డీబగ్గర్ ఆన్ చేసి చెక్ చేసుకున్నాం. గెట్ కంట్రీస్ అండ్ అప్డేట్ కంట్రీ అండ్ రైట్. అండ్ నా సో ఫస్ట్ కంట్రీస్ లిస్ట్ చూద్దాం. అంటే లైక్ మనకి ఎన్ని లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయనేది ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ క్యాచీలోకి
కంట్రీస్ తీసుకున్నాం. సో కంట్రీస్ ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి, మనకి ఇక్కడ ఫోర్ ఉన్నాయి. ఫోర్ కంట్రీస్. ఇండియా, యునైటెడ్ స్టేట్స్, కెనడా అండ్ యూకే. ఓకే, ఫోర్ కంట్రీస్ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఓకే, సో కంట్రీస్ లిస్ట్ అనేది వచ్చింది అండ్ ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం. ఓకే, వచ్చింది. కంట్రీస్ తీసుకున్నాం. సో కంట్రీస్ ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి, మనకి ఇక్కడ ఫోర్ ఉన్నాయి. ఫోర్ కంట్రీస్. ఇండియా, యునైటెడ్ స్టేట్స్, కెనడా అండ్ యూకే. ఓకే, ఫోర్ కంట్రీస్ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఓకే, సో కంట్రీస్ లిస్ట్ అనేది వచ్చింది అండ్ ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం. ఓకే, వచ్చింది. రైట్. అండ్ నెక్స్ట్ వన్, కంట్రీ ఐడి తీసుకుందాం. సో ఇది అప్డేట్, రైట్. సపోజ్ నేను ఇక్కడైనా ఇది ఒక నిమిషం ఉంచండి, ఇది చూద్దాం, స్టేట్స్ అవి చూద్దాం. కంట్రీ ఐడి వన్, దట్ మీన్స్ ఇండియా. సో స్టేట్స్ డీటెయిల్స్ వచ్చినాయి అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి సిటీస్ చూద్దాం. సిక్స్. ఓకే, సిటీ డీటెయిల్స్ వచ్చాయి. అండ్ నా సపోజ్ కంట్రీ ఐడి లైక్ పుట్ మెథడ్ వెళ్ళాం, కంట్రీస్ మనం చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. కంట్రీ ఐడి సిక్స్. సిక్స్ లేదు కదా, వన్ ఇండియా. సో కంట్రీ ఐడి వన్, నేమ్ ఇండియా, స్టేట్స్ ఇండియా దగ్గర ఏమున్నాయి, స్టేట్స్ మహారాష్ట్ర అండ్ ఢిల్లీ. స్టేట్ ఐడి సిక్స్ సెవెన్, మహారాష్ట్ర అండ్ ఢిల్లీ, రైట్. స్టేట్ ఐడి సిక్స్, మహారాష్ట్ర. కంట్రీ ఐడి వన్, కంట్రీ ఇండియా. సిటీ ఐడి, సపోజ్ ఐడి దగ్గర సిటీ ఐడి లైక్ సిక్స్ దగ్గర ఏమన్నాయో సిటీస్ చూద్దాం. సిక్స్ దగ్గర ముంబై. ఓకే, సపోజ్ ముంబై. ఎయిట్ అండ్ ముంబై. లైక్ ఇది యాక్చువల్ డేటా మనం చేంజ్ చేద్దాం. ఓకే, సిటీ ఐడి ఎయిట్ అండ్ నేను ఫస్ట్ ముంబై అండ్ స్టేట్ ఐడి సిక్స్. స్టేట్ మహారాష్ట్ర. సి ఇక్కడ కంట్రీ ఐడిని బేస్ చేసుకుని నేమ్ అనేది నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. వెస్ట్ ఇండియా అని ఇచ్చాను. రైట్. సో చూద్దాం అప్డేట్. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో కంట్రీ ఐడి రిక్వైర్డ్. ఇక్కడ కంట్రీ అయితే రిమైనింగ్ ఏమైనా చేంజ్ చేద్దామా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో కోరి ఎగ్జిక్యూట్ అవుతున్నా లేదా చూద్దాం. సో ఫస్ట్ ఐడి అండ్ కంట్రీ డీటెయిల్స్ రావాలి. ఓకే, ఐడి, ఇది ఐడి అండ్ ఇది కంట్రీ డీటెయిల్స్, ఇది వన్. ఓకే,
నాకు ఇవన్నీ స్టేజ్ ఉంచేదా. వీటి నేమ్ చేంజ్ చేయట్లేదు, జస్ట్ నేమ్ ఒకటి చేంజ్ చేద్దాం, కంట్రీ నేమ్.